Hey guys, welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. గైస్ చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు. సో మీ హెయిర్ చాలా బాగుంది, మీ హెయిర్ గ్రోత్ సీక్రెట్ చెప్పండి అని. సో ఈరోజు నేను నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ చెప్పబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో గైస్, నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ చెప్పే ముందు బిఫోర్ ఐ జస్ట్ వాంట్ టు సే అ ఫ్యూ థింగ్స్. సో గైస్, మనకి ఫస్ట్ హెయిర్ ఫాల్ ఉందంటే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వైటమిన్ డెఫిషియన్సీ ఉందా లేదా, అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది, అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోయినా కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది, అండ్ టైం టు టైం ఫుడ్ తీసుకోకపోయినా, అండ్ కరెక్ట్గా వాటర్ ఇంటేక్ తీసుకోకపోయినా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో మెయిన్ హెయిర్ ఫాల్ ఉందంటే మనకి మన బాడీలో ఫస్ట్ బ్లడ్ తక్కువగా ఉండటం, అండ్ మెయిన్లీ వైటమిన్ డి, వైటమిన్ బి6, వైటమిన్ బి12 అండ్ వైటమిన్ సి, ఇలా వైటమిన్స్ కరెక్ట్ చేసుకుంటూ అండ్ ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటూ, సో నేను చెప్పిన టిప్ పాటిస్తే మీకు నాలాంటి అందమైన హెయిర్ వస్తుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే, సో వెజ్ ప్రోటీన్ అండ్ నాన్ వెజ్ ప్రోటీన్ కంటే వెజ్ ప్రోటీన్ చాలా మంచిది మన హెయిర్ గ్రోత్కి. అండ్ నట్స్ తీసుకోవాలి, హోల్ గ్రెయిన్ అండ్ అవకాడో, వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్, అండ్ హెయిర్ ఆయిల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ గైస్. సో వీక్లీ 2 times కంపల్సరీగా హెయిర్ ఆయిల్ పెట్టాలి. సో మనం చెట్టుకి ఎలా వాటర్ వేస్తామో కంపల్సరీగా మన హెయిర్ కూడా హెయిర్ ఆయిల్ అంతే ఇంపార్టెంట్. సో కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఏం అవసరం లేదు. సో హెయిర్ ఆయిల్ 20% అయితే వాట్ వీఆర్ కన్సూమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనకి బాడీకి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే మన హెల్తీ హెయిర్ వస్తుంది. సో కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడితేనే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందని మనం అనుకుంటాము. గైస్, నథింగ్, అలాంటిది ఏమీ లేదు. వాట్ వీఆర్ కన్స్యూమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం హెల్తీగా తింటేనే మన హెల్తీ హెయిర్ వస్తుంది. సో చాలామంది అనుకుంటుంటారు యూట్యూబ్స్లో చెప్పే టిప్స్ పాటిస్తే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, అండ్ మెంతులు వేసుకుంటే బాగుంటుంది, ఈ హెయిర్ ఆయిల్ ఆ షాంపూ వాడితే హెయిర్ వస్తుంది అని. అదంతా నథింగ్ గైస్. మనం వైటమిన్స్ కరెక్ట్ చేసుకుంటూ హెల్తీ ఫుడ్ తింటే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నాకు జరిగింది. సో నాకు హెయిర్ ఫాల్ చాలా ఉండింది. సో హెయిర్ గ్రోత్ వస్తుందని మెంతులు తీసుకొని సో అప్లై చేసుకున్నాను. సో అంతకంటే డబుల్ హెయిర్ ఫాల్ అయ్యిందే తప్ప హెయిర్ గ్రోత్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, హెయిర్ కట్ చేయడం వల్ల బాగా హెయిర్ గ్రోత్ వస్తుంది అనుకుంటుంటారు. సో ఉన్న హెయిర్ మొత్తం కట్ చేస్తే ఎక్కడ గ్రోత్ అవుతుందో ఈ లాజిక్ నాకైతే అస్సలు అర్థం అవ్వదు. సో ఉన్న హెయిర్ని మనం కేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తూ ఉంటారు హెయిర్, మళ్ళీ రీగ్రోత్ అవ్వాలంటే చాలా అంటే చాలా కష్టం. సో చాలా ఫుడ్ తింటే కానీ హెయిర్ గ్రోత్ అవ్వదు మనకి. సో గైస్, నేనైతే నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ చెప్పబోతున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే నేను బాదాం హెయిర్ ఆయిల్ తీసుకొని అందులో వైటమిన్ ఈ క్యాప్సిల్ 2 drops యాడ్ చేసి, సో నైట్ పడుకునే ముందు నేను స్కాల్ప్కి అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకుంటాను. ఇలా వీక్లీ 2 times హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. సో గైస్, దిస్ ఈజ్ మై హెయిర్ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి వైటమిన్ ఈ క్యాప్సిల్. సో ఇది ఒక కప్లో తీసుకొని హెయిర్ ఆయిల్
ఈ వైటమిన్ క్యాప్సూల్ ఉంటుంది కదా, ఇది 2 డ్రాప్స్ యాడ్ చేసుకొని సో ఇలా రూట్స్ ఉంటుంది కదా, ఇలా రూట్స్కి మాత్రం అప్లై చేసుకొని నేను పడుకుంటాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటాను. అలా వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటాను. అండ్ మనకి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది గాయస్. మీరు ఇదే హెయిర్ ఆయిలే కాదు, వేరే హెయిర్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. మీరు యూస్ చేసే హెయిర్ ఆయిల్లోనే ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, అది 2 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి గైస్. మొత్తం యాడ్ మాత్రం చేసుకోకూడదు. ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకొని రూట్స్కి అప్లై చేసుకోవాలి. అండ్ వీక్లీ 2 టైమ్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో గైస్, ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ మొత్తం వేసుకోవడం వల్ల హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యూ డ్రాప్స్ మన హెయిర్ ఆయిల్లో యాడ్ చేసుకుంటే చాలు. మనం ఎక్కువగా యాడ్ చేసుకుంటే మన స్కాల్ప్ లాగేసినట్టు ఉంటుంది. సో ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకోండి మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు. సో ఇలా కప్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో 2 డ్రాప్స్ వేసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి నైట్ పడుకునే ముందు. సో హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ కండిషనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హెయిర్ సిరమ్ కూడా ఇంపార్టెంటే. సో నేను వచ్చేసి లారియల్ యూస్ చేస్తున్నాను హెయిర్ సిరము. అండ్ ఎవరీ 3 to 4 monthsకి ఒకసారి హెయిర్ ట్రిమ్మింగ్ చేసుకోవాలి. గైస్, డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. సో వీక్లీ 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. అండ్ కూమ్ కూడా సపరేట్ మెయింటైన్ చేయాలి. అండ్ మనం పోసుకున్న వాటర్ కూడా ఇంపార్టెంటే. సో సాల్ట్ వాటరా లేకపోతే మినరల్ వాటరా అనేది చూసుకోవాలి. సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటర్ వేసుకున్నా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. గైస్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి పెరగకపోతే దానికి సప్లిమెంట్స్ ఎలా యాడ్ చేస్తాము, మన హెయిర్కి కూడా సో హెయిర్ ఆయిల్ అండ్ విత్ సప్లిమెంట్ కూడా ఇంపార్టెంటే. సో వైటమిన్ ఈ సప్లిమెంట్ మనం యాడ్ చేస్తున్నాం అంతే. గైస్, నేనైతే ఇక్కడ డాబర్ బాదం ఆయిల్ యూస్ చేశాను. మీరు యూస్ చేసే హెయిర్ ఆయిల్లో జస్ట్ ఈ వైటమిన్ క్యాప్సూల్ యాడ్ చేసుకోండి, ఫ్యూ డ్రాప్స్. సో గైస్, చూసారు కదా నా హెయిర్ గ్రోత్ సీక్రెట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి రిజల్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఈ టిప్ ఫాలో అవుతూ ప్రాపర్ ఇంటేక్ ఫుడ్ తీసుకొని అండ్ ప్రాపర్ స్లీప్ తీసుకుంటూ అండ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటే మీకు కూడా హెల్తీ హెయిర్ ఉంటుంది. So that's it for today's videos. If you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.